యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి సెషన్కి దేవుని రెండవ రాకడ సూచనలో నుండి ఒక 7 సూచనలు మీ అందరితో నేను పంచుకోవడానికి మాట్లాడడానికి ప్రయత్నం చేశాను. ఆకాశములో భయోత్పాతములు పుట్టును, సూచనలు కనబడును అన్నటువంటి ఆ వచనంలో ఉన్నటువంటి ఆంతర్యార్థాన్ని గడిచినటువంటి సెషన్లో కూడా మీ అందరితో మాట్లాడడానికి దేవుడి చక్కటి అనుమతి, మహాకృప మరందరి పట్ల కూడా కనుపరిచారు. అందును బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ రోజున దేవుని రాకడ 8వ సూచన లేదంటే 8వ గుర్తుని జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకొని తదుపరి లేఖనాల్లోకి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనము. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములు పుట్టెను, పెద్ద భూకంపమును కూడా కలిగెను. మనుష్యులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు, అది అంత గొప్పది అనేటువంటి మాట ఆ చోట రాయబడి ఉంది. ఈసారి మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని మనం గమనించడానికి ప్రయత్నిస్తే దేవుని యొక్క రాకడికి ముందుగా నెరవేరవలసినటువంటి మనం చూసేటువంటి ముంగుర్తులలో మరొక గుర్తు అక్కడ రాయబడి ఉంది. చూడండి, 24వ మత్తయి 8వ వచనము. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును అనేటువంటి మాట కూడా కనబడుతుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చే దానికి ముందుగా అక్కడక్కడ కరువులు సంభవిస్తాయంట, అక్కడక్కడ భూకంపాలు కూడా సంభవిస్తాయి అనేటువంటి విషయం కూడా చాలా స్పష్టమైన రీతిలో దేవుడు ఆ చోట రాయించడానికి ఇష్టపడ్డారు. అయితే మీ అందరికీ ఒక ఆలోచన, ఒక సందేహం అనేది ఈపాటికే వచ్చి ఉండాలి. పాస్టర్ గారండి, భూకంపాలు అనేటువంటివి ఏమన్నా కొత్తగా జరిగేటువంటిది అది ఏమన్నా అని? భూకంపాలు అనేటువంటివి మేము పుట్టినటువంటి సమయం నుంచి కూడా వస్తున్నాయి కదండి, మేము పుట్టక మునుపు నుంచి కూడా భూకంపాలు వస్తున్నాయి కదండి, మోషే కాలం నుండే కూడా భూకంపాలు, ప్రకంపనలు అనేటువంటివి కనబడుతూనే ఉన్నాయి కదండి. కాబట్టి ఇన్ని వేల సంవత్సరాల నుంచి కూడా కనబడుతున్నటువంటి భూకంపాలు ఇప్పుడు కొత్తగా జరగడంలో పెద్ద విషయం ఏముందండి? దాన్ని కూడా రాకడ సూచనగా దేవుడు ఎందుకు రాయించి ఉండొచ్చండి అనే అనుమానం మీ అందరికీ వచ్చుండాలి. రాలేదంటే మీరు వాక్యాన్ని ఫాలో అవ్వట్లేదని, వాక్యం మీద ఏకాగ్రత ఉంచట్లేదని అర్థం. నిజమే కదా? అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయంటే దేవుని రాకడకు ముందు. కానీ ఈ రోజుకి నేను పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు భూకంపాలకు సంబంధించినటువంటి వార్తలు కొన్ని వందలు విన్నాను నేను. మీలో కూడా చాలామంది ఆ దేశంలో భూకంపం వచ్చింది, ఈ దేశంలో భూకంపం వచ్చింది, భూకంప దాటికి చాలామంది క్షతగాత్రులు అయ్యారు, అనాథులు అయ్యారు, ప్రాణాలు కోల్పోయారు. ఈ మాటలన్నీ కూడా మనం వింటున్నాం కదా. మరి ఇందులో కొత్త భూకంపం ఏమన్నా వస్తుందండి? మునుపెన్నడూ ఏ ఒక్కరూ చూడనటువంటి భూకంపం ఏమన్నా క్రీస్తు రాకడకు ముందు జరుగుతుందండి అంటే అక్కడ భూకంపము అని రాయాలి అక్కడ. కానీ అలా రాయలేదు దేవుడు. ఏమని రాయించాడంటే భూకంపములు. చాలా చోట్ల ఎర్త్ క్వేక్స్ అనేటువంటివి వస్తాయి అని చెప్పి బహువచనాన్ని మాట్లాడడానికి ఉపయోగించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కానీ ఇందాక మనం 16వ అధ్యాయంలో ప్రకటన గ్రంథాన్ని కొన్ని మనం చూసినట్టయితే మునుపు ఏ మానవుడు కూడా చూడనంత మహాభూకంపము కలుగును అనే మాట రాయబడింది అక్కడ. మత్తయి సువార్త 24:29వ వచనంలో కూడా మహాభూకంపము అనే మాట ఉంటుంది. ఒకసారి అది కూడా చూడడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, 29 మత్తయి. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందు శక్తులు కదిలింపబడును అనేటువంటి మాట కూడా ఆ చోట కనబడుతుంది. ఒకసారి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, 16వ అధ్యాయం. ఇందాక మనం చదివినటువంటి లేఖనాన్ని కానీ మనం చూడగలిగితే అక్కడ కూడా అదే మాట కనబడుతూ ఉందో చూడండి.
ఏడవ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపము కలిగెను. తర్వాత ఏం రాయబడి ఉంది అక్కడ? మనుష్యుడు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు అనేటువంటి మాట కూడా ఆ చోట రాయబడింది. మత్తయి సువార్త 24:29 అనే దానికి చెప్పేది వేరు. భూకంపానికి నేను కన్ఫ్యూజ్ అయ్యాను, కానీ భూకంపం గురించి కాదు. కాబట్టి ఏదో మహాభయంకరమైనటువంటి భూకంపం అనేది మాత్రం ముందు ముందు రోజుల్లో జరగబోతూ ఉంది. అదే భూకంపం కోసం మత్తయి సువార్త 24:5 రాసించాడు దేవుడు అంటే కాదంటాను నేను. ఎందుకనంటే అక్కడ పెద్ద భూకంపము అనేటువంటి ప్రస్తావన ఉంది, కానీ రాకడ సూచనలో అక్కడక్కడ భూకంపములు అన్నాడు. అంటే అనేక చోట్ల భూకంపాలు అనేటువంటివి కూడా జరుగుతాయి అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టమైన రీతిలో దేవుడు రాసించే ప్రయత్నం చేశాడు. ఈనాటి వరకు కొన్ని వేల లక్షల భూకంపాలు జరిగిన దానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడకు ముందుగా జరిగేటువంటి భూకంపాలకి తేడా ఏంటి అంటే, నేను గడిచినటువంటి లాస్ట్ సెషన్స్లో కూడా చెప్పాను, దేవుడు రాకడ సూచనల్లో అన్నీ ఒకేసారి జరుగుతూ ఉంటాయి. భూకంపాలు, కరువులు, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు ఇవన్నీ కూడా ఒకే టైం లైన్లో జరుగుతూ ఉంటాయి. అంటే ఒకే ఇంచుమించుగా నెలల్లో, ఒకే రోజుల్లో జరుగుతూ ఉంటాయి. యుద్ధాలు అప్పుడే జరుగుతూ ఉంటాయి, భూకంపాలు అప్పుడే జరుగుతూ ఉంటాయి, కరువులు అప్పుడే జరుగుతూ ఉంటాయి, జనం మీదకి జనము లేవడం, రాజ్యం మీదకి రాజ్యం లేవడం అనేది కూడా ఆ టైంలో జరుగుతూ ఉంటాయి. ప్రస్తుత కాలం దేవుని యొక్క రాకడ సూచనలు జరుగుతున్నాయని చెప్పడానికి పెద్ద నిదర్శనం ఏమన్నా కావాలా? దేశం మీదకి దేశం, యుద్ధ వార్తలు వింటున్నాం. ఈ రెండు ఈ టైంలో జరుగుతున్నాయా? కరువులు సంభవిస్తున్నాయా? కరువులు, మహాభయంకరమైన కరువులు. మొన్న గ్యాస్ కొంత స్కేర్సిటీ వస్తేనే హోటల్స్ అన్నీ మూయబడ్డాయి. చాలామంది జాబులు చేసుకునేటువంటి వ్యక్తులు ఆ పూటకి ఇంకేమీ తినకుండా సాయంత్రం ఇంటికి వెళ్ళి తిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్లో కానీ చూసాం అనుకోండి, ఇంకా కరువే ఇంకా వాళ్ళ జీవితం అన్నట్టుగా కనబడతా ఉంది. కాబట్టి దేశం మీదకి దేశం వెళ్ళడం ప్రస్తుత దినాల్లో జరుగుతుంది. యుద్ధ సమాచారాలు మీరు వింటారన్నది రోజు కూడా టీవీ ఆన్ చేస్తుంటే యుద్ధ వార్తలు స్పష్టంగా మనకు వినబడతా ఉన్నాయి. మూడవదిగా చాలా క్లియర్గా ఆయన చెప్పింది, ఆకాశంలో సూచనలన్నీ కూడా కనబడతాయి అన్నాడు. సూచనలు జరుగుతున్నాయి ఇదే టైం లైన్లో. ప్రపంచవ్యాప్తంగా మేము అది చూసామండి, ఇది చూసామండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే భయంకరమైనటువంటి మహమ్మారులు, వ్యాధి రూపకంలో మనుషుల్ని చంపాలనే ప్రయత్నం, కరోనాకి మించిన మహమ్మారి ఇంకేదీ లేదనేది ఈ మధ్యకాలంలో మనకు బయటపడింది. ప్రస్తుతం ఎబోలా అనేటువంటి వైరస్ కూడా, జాంబీ అనేటువంటి వైరస్ కూడా, ఇవన్నీ కూడా కొత్త కొత్త వైరస్లు. రీసెంట్ బెంగళూరులో కూడా ఒక వ్యక్తి నిలబడినట్టుగానే ఆయన కదులుతలేదు, మెదులుతలేదు. అది చాలా చోట్ల ఇది కూడా కనబడుతుంది, ఏదో జాంబీ డ్రగ్ అండి అని అంటా ఉన్నారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్నాయా లేదా? క్లియర్గా జరుగుతున్నాయి. ఇంకేం జరుగుతున్నాయంటే భూకంపాలు కూడా ఇదే సీజన్లో ఎక్కువైనాయి. 2026 సంవత్సరం జనవరి నుండి మే 3వ తారీఖుకి 25 నుండి 30 భూకంపాలు వచ్చినాయి ఈ 4 నెలల్లో. మునిపెన్నడూ కూడా అంత అధికమైన రీతిలో ఎక్కడ నమోదు కాలేదంట. జనవరి 1 నుండి మే 3వ తారీఖు అంటే ఈ 4 నెలల వ్యవధిలో 25 నుండి 30 భూకంపాలు ప్రపంచవ్యాప్తంగా వచ్చాయంటే మీరు నమ్ముతారా? కాబట్టి ఇవన్నీ కూడా ఒకే టైం లైన్లో జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా దేవుని యొక్క మహాభయంకరమైన రాకడ గుర్తు అని చెప్పి అర్థం చేసుకోవడానికి ఇంతకు మించిన సాక్ష్యాలు, ఆధారాలు అవసరం లేదని అంటాను. అందుకే నేను అనేక మార్లు చెప్తా ఉంటాను, ఏమండి రక్షణ లేకపోతే అర్జెంటుగా మీరు ఏం పొందండి? రక్షణ పొందండి. అది మత మార్పిడి అనుకుంటే నేనేం చేయలేను, దానికి నేనేమీ చేయలేను. మత మార్పిడి చేస్తున్నారంటే దానికి ఏం చేయలేను. రక్షించబడండి. ఆ మహాభయంకరమైనటువంటి శ్రమకాలంలో మీరందరూ విడిపించబడినట్లుగా దేవుని కృపను తగు కాలమందే పొందుకోండి అని చెప్పడం కొంతమందికి మత మార్పిడిలాగా అనిపిస్తూ ఉంటుంది. చాలామంది ఉన్నారు, పేర్లన్నీ ప్రస్తావించడం ఈ సమయంలో అంత అవసరం లేదు కనుక నేను మాట్లాడట్లేదు. ఇవన్నీ చెప్తుంటే కొంతమంది నెగిటివ్గా రియాక్ట్ అవుతూ కౌంటర్లు వేసే వాళ్ళు కూడా ఉన్నారు. మన రాధా మనోహర్ దాస్ గారి గురించి కూడా చెప్పాను కదా,
ఫోన్ చేసి మాట్లాడినప్పుడు అసలు వాడికి ఎందుకు ఫోన్ చేసావు అని చెప్పి సెల్ల నేలకేసి కొట్టేసాడు ఆయన. చాలా చిరాగ్గా మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూయర్ నాకు ఫోన్ చేసి మా చెల్లి గారి ఇంట్లో ఉన్నప్పుడే, సార్ మీరు ఏమన్నా ఫీల్ అయ్యారండి అలా మాట్లాడినందుకు అన్నాడు ఆ వ్యక్తి. నేను ఎందుకు ఫీల్ అవుతామండి, మేము ఎప్పుడో ఇంటర్నల్గా వీటన్నిటిని సాక్రిఫైస్ చేసేసాం, ఇలాంటి మాటల్లో మీరు పడ్డప్పుడు మీరు సంతోషించండి అని నా దేవుడు చెప్పాడు, కాబట్టి ఇందులో ఫీల్ అవ్వడానికి ఏముందండి అని చెప్పాను. కొంచెం చిరాగ్గానే మాట్లాడారులే. పెద్ద అయిన రాధా మనోహర్ దాస్ గారి మీద నాకు ఈనాటి వరకు కూడా ఏ విధమైన కోపం ఉండదు. నేను ఏ ఛానల్కి వెళ్ళినా ఒకటే చెప్తాను, నా తండ్రి సమానులండి అని మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు మే 7న కాకినాడ, సామర్లకోట, పెద్దాపురంలో ఒక పెద్ద ర్యాలీ నిర్వహించబోతా ఉన్నాడు. ఈ విషయం నాకు తెలిసిన వెంటనే ఆయనకి మెసేజ్ చేశాను వాట్సాప్లో, సార్ ఎలాగ మీరు ర్యాలీ ఏదో నిర్వహించబోతున్నారంటే ఒకసారి మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి అని చెప్పి. ఆయన వెంటనే రిప్లై ఇచ్చాడు సాయంత్రానికి, శుభకరమైనటువంటి ఆహ్వానము, సంతోషకరమైన ఆహ్వానం అని చెప్పి ఆయన రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. వస్తారా ఏంటి, మనం ప్రేమగా గౌరవంగా పిలవడం అయితే జరిగింది, కానీ రావడం రాకపోవడం అనేది వాళ్ళకు కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తుతాయేమో. మరి ఒకటే అన్నారు ఆయన, కావాలంటే మెసేజ్ కూడా మీకు చూపిస్తాను. ఆ సంతోషకరం ఏం పంపించాడండి చూద్దాం ఒకసారి. రీసెంట్గా నాకు అలాంటి ఏముండవు. ఒకరినొకరు క్షమించకపోతే దేవుని రాజ్యంలో చోటు ఉండదని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలనే ఒక్క మాటతో ధర్మశాస్త్రం అంతయు కూడా ఏమై ఉన్నదంటే చెప్పాలి, సంపూర్ణమై ఉన్నది. ఇప్పటికీ కూడా ద్వేషాలు, కోపాలు, పగలు, ప్రతీకారాలు, మాకు పడదండి వాళ్ళంటే మాకు గిట్టదండి, వాళ్ళంటే మాకు ఎక్కదండి, ఈ మాటలు మాట్లాడుతున్నావంటే శ్రమకాలంలో ఫస్ట్ విడవబడేది నువ్వని అర్థం. రాధా మనోహర్ దాస్ గారు లాంటి వ్యక్తినే క్షమించానంటే ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే రాధా మనోహర్ దాస్ గారు నా గురించి చాలా దారుణంగా మాట్లాడాడు బయట చాలా సందర్భాల్లో. హేమను వాళ్ళ చెల్లిని పిలిపించి బైబిల్ చదివించగలడా, నేను కొన్ని అధ్యాయాలు చెప్తాను అన్నాడు ఆయన. ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. హేమను వాళ్ళ నాన్నగారి పేరు చెప్పగలరా, వీళ్ళందరూ మనకు పుట్టిన వాళ్ళే అన్న మాటలు కూడా బోల్డ్ అని ఉన్నాయి. అలాంటి వ్యక్తికి నేను, సార్ నమస్తే, ఇలాగా ర్యాలీకి వస్తున్నారంట కదా, కుదిరితే ఇంటికి భోజనానికి రావాల్సిందిగా కోరుతున్నానంటే చాలా సంతోషమైన ఆహ్వానం అని చెప్పి ఆయన నాకు రిప్లై ఇచ్చాడు. కోపాలు, బాధలు, ప్రతీకారాలు, పగలు అవి ఏం ఉండకూడదు. ఉంటే విడవబడతారు. అది కూడా భయంకరమైన పాపమే, గుర్తుపెట్టుకోండి. అది కూడా మహాభయంకరమైన పాపం. మనసులో ఏది కూడా, ఏ కుళ్ళు, కల్మషము, కపటము, దోషము, ద్వేషము ఏదున్నా విడవబడతాం. అన్నీ మర్చిపోవాలి. అన్నీ మర్చిపోయి ఒకరిని క్షమించులాగా మనం క్షమించాలి. దేవుడు మనల్ని క్షమించులాగానే మనం కూడా మన శత్రువులను ఏం చేయాలి, క్షమించాలి. అది పరలోక ప్రార్థనలో దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు నేర్పించే డైరెక్ట్గా ప్రార్థనలు అది. క్షమించలేకపోతాం. కాబట్టి ఇది మత మార్పిడి అనేది కాదు. దేవుని రాకడు సూచనలు జరుగుతున్నప్పుడైనా సరే మనకు ఒక గట్టి నమ్మకం కలగలేవనంటే ఖచ్చితంగా బైబిల్లో రాయబడిన ప్రతి ఒక్క మాట కూడా నెరవేరుతూ ముందుకు వెళ్తుంది కనుక ఆయనే నిజమైన దేవుడు. మరి ఏ ఇతర గ్రంథాల్లో ఉంటే పోనీ చెప్పండి, కానీ క్లియర్గా ఆయన చెప్పుకుని వచ్చాడు. ఆయన చెప్పిన ప్రకారంగా స్పష్టంగా ఎక్కడా కూడా తప్పిపోకుండా నెరవేరుతున్నాయి. ఇంతకు మించిన ఆధారం ఏం కావాలి? కాబట్టి రక్షణ లేకపోతే అర్జెంటుగా మీరేం పొందండి? రక్షణ నుండి కూడా మారు మనసు లేకపోతే రక్షణార్థమైనటువంటి మారు మనసులోకి వెళ్ళాలి అనేటువంటి విషయం కూడా చాలా స్పష్టమైన రీతిలో లేఖనాల్లో మనందరికి కూడా కనబడతాం. కాబట్టి మనం గమనిస్తే భూకంపాలు ఎక్కువ అవుతాయి అనేటువంటి మాట. జనవరి నుంచి మే 3వ తారీఖు వరకు 25 నుండి 30 భూకంపాలంట. ఇది జస్ట్ నోటెడ్ ఏమైనా ఇంకెన్ని ఉన్నాయో నాకు తెలియదు. మీకు ఒక షాకింగ్ విషయం చెప్పమంటారా? జపాన్లో 17 గంటల క్రితం 5.4 మ్యాగ్నిట్యూడ్తో భూకంపం వచ్చింది జపాన్లో. ఇంకా 24 గంటలు కూడా జరగలేదు. 5.4. అంతకు వారం ముందు 4 రోజుల ముందు 7 ఎంతో వచ్చింది. అంతకు ఒక రోజు ముందు 4.9. అంటే అక్కడ ఇంచుమించుగా 3 రోజుల్లో 4 సార్లు భూమి కంపించింది. ఇండోనేషియాలో 24 గంటలు కూడా తిరగలేదు. 24 గంటలు కూడా భయంకరమైన భూకంపం వచ్చింది. ప్రపంచంలో మీరు ఎక్కడ చూసినా ప్రస్తుత దినాల్లో ఎక్కువగా జరుగుతున్నటువంటి వాటిల్లో ఒకటి ఏదన్నా ఉందంటే
మహాభూకంపాలు భయంకరంగా కనబడతాం. ఇదంతా కూడా దేవుని రాకడ సూచన. ఇవన్నీ కూడా కలిసి జరుగుతున్నాయి చూడండి. దేశం మీదకి దేశం వెళ్ళడం, యుద్ధ సమాచారాలు, భయంకరమైన వ్యాధులు, కరువులు, భూకంపాలు ఒకే నెల, ఒకే సంవత్సరం, ఒకే లైన్లో జరుగుతూ ముందుకు వెళ్తున్నప్పుడు మనకు అర్థం కావాలనేది నా ఉద్దేశం. అలాగే అమెరికాలో ఏరియా 51 అనేటువంటి ప్రదేశం ఉంటుంది. ఏరియా 51 చాలా బలమైనటువంటి భద్రతా దళాల మధ్యన అదంతా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు. చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉంటుంది. డ్రోన్స్ ఒకవేళ ఆ పరిసర ప్రాంతాల్లో ఎగిరినా వెంటనే వాటిని పేల్చేస్తారు. డ్రోన్స్ కూడా ఎగరవు. పెద్ద పెద్ద ఇనుము ఏమంటారు వాటిని, లైన్లన్నీ వేసేసి ఉంటాయి. చుట్టూ ప్రహారీ గోడ అంతా కూడా ఇనుముతో కూడినటువంటి ఫెన్సింగ్ వేసి ఉంటుంది. అక్కడ కాషన్ అని రాసి ఉంటుంది. అవుటర్స్ మస్ట్ నాట్ బి అలౌడ్ అని రాసి ఉంటుంది. అక్కడ బయట వాళ్ళు ఎవరికి కూడా లోపలికి అనుమతి లేదు. ఒకవేళ వస్తే వాళ్ళు వెంటనే టెర్మినేట్ చేయబడతారు, కాల్చివేయబడతారని చెప్పి కొంతమంది అలాగే వెళ్ళి ప్రయత్నించి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా వినబడుతున్నటువంటి వార్త ఏంటంటే, ఆ ఏరియా 51లో ఏలియన్కి సంబంధించినటువంటి ల్యాబొరేటరీ ఉంది, ఒక పరీక్షా కేంద్రం అనేది ఉన్నది. ఏలియన్స్ అనేటువంటివి అక్కడ దిగుతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. వాటి మీద అమెరికాకి సంబంధించిన శాస్త్రవేత్తలందరూ కూడా పరిశోధనలు జరిగిస్తున్నారని చాలా దశాబ్దాల కాలం నుండి కూడా ఈ వార్త సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. కొంతమంది అయితే మేము చూసామండి, కొన్ని క్రాఫ్ట్స్ ఇలా తిరగడం దిగడం అనేది చూసామని కూడా అంటూ ఉంటారు. ఆ ఏరియా 51లో నిన్న 17 సార్లు భూకంపం వచ్చింది. ఒక్క రోజులో 24 గంటలు తిరగకుండా ఏరియా 51లో 17 సార్లు భూమి కంపించిందంట. నేను చెప్పింది అబద్ధమైతే న్యూస్ ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. 24 గంటల్లో 17 సార్లు అమెరికా ఏరియా 51 ప్రదేశంలో భూకంపం వచ్చిందంటే పరిస్థితులు ఏంటో ఒకసారి ఆలోచించేయండి. రేరుగా కాదు, మనం బైబిల్ చూసాం అనుకోండి, భూకంపాలు బైబిల్లో కూడా రాయబడ్డాయి. సుమారుగా 20 కంటే ఎక్కువ సార్లు భూకంపాల యొక్క ప్రస్తావన ఉంది. ఎప్పుడు దేవుడు సీనాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు, మహాభయంకరమైన ఉగ్రత ఇజ్రాయేల్ ప్రజల మీద ఇచ్చినప్పుడు, మూడవదిగా ఆయన సిలువని గెలిచినప్పుడు, ఇలాగ అప్పుడప్పుడు రేరుగా జరిగే భూకంపాలు ఆనాటి కాలంలో. కానీ దేవుడు రాకడ దగ్గర పడేటువంటి సమయానికి భూకంపాలు రేరుగా జరగవు, ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటాయి, కామన్గా జరుగుతూ ఉంటాయి, ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇది రాకడ సూచన. 24 గంటలు అంటే ఒక రోజు తిరగకుండా 17 సార్లు ఒకే ప్రదేశంలో భూకంపం వచ్చిందంటే మనం ఏ విధంగా తీసుకోవాలి? కొంతమంది ఇతర దేశాలకు సంబంధించిన నిపుణులు ఏమంటున్నారంటే, న్యూక్లియర్ వెపన్ ఏదో అక్కడ ట్రైల్ వేసారండి, అక్కడ ఏవో టెస్టులు చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే, ఏలియన్కి సంబంధించిన క్రాఫ్ట్లు అక్కడ దిగుడంతో అక్కడ ఏదో పెద్ద విస్ఫోటనం ఏదో జరిగిందని కొంతమంది అంటా ఉన్నారు. వాస్తవానికి అందులో ఎంత నిజం అనేది నాకు తెలియదు. ఒకటి మాత్రం నిజం, రోజు తిరగకుండా 17 సార్లు భూమి కంపించింది. ఏలియన్స్ లేవు అనేటువంటి వ్యక్తుల్ని ఇంక నేనేం చెప్పలేను, ఉన్నాయని బైబిల్ చెప్తుంది. దానికి సంబంధించిన ఆధారాలన్నీ బయట పెట్టాను. సంఘం ఎత్తబడిన తర్వాత క్రీస్తు విరోధి ఉపయోగించుకునేటువంటి ప్రధాన ఆయుధం ఏదన్నా ఉందంటే ఏలియన్స్. ఇవన్నీ కూడా మీ అందరికీ చాలా క్లియర్గా నేను చెప్పే ప్రయత్నం చేశాను. శాస్త్రవేత్తలు రీసెంట్ ఇయర్స్లో ఇంకొకటి కొనుగొన్నారు. ఏమనంటే, భూకంపాలు అనేటువంటివి ఎందుకు జరుగుతాయంటే, ఎంతమంది తెలుసు భూకంపాలు ఎందుకు వస్తాయంటే? ఎవరికైనా తెలుసా? అసలు భూకంపం అనేది ఎందుకు ఏర్పడుతుంది అనేది ఎవరికైనా తెలుసా? తెలిస్తే చేయొద్దు, చెప్పినాను. కరెక్ట్. అది ఇంకా వాల్కెనిక్ ఎరప్షన్స్, ఇంకా టెక్టానిక్ ప్లేట్స్ అని ఉంటాయి. భూమి ఉపర తలాలు అంటారు తెలుగులో. మన భారతదేశం కూడా టెక్టానిక్ ప్లేట్స్ ద్వారాగా ఏర్పడినటువంటిదే. జపాన్ కూడా టెక్టానిక్ ప్లేట్స్ ద్వారాగా ఏర్పడిందే. మన దేశంలో కనబడేటువంటి హిమాలయాలు కూడా టెక్టానిక్ ప్లేట్స్ ద్వారాగా ఏర్పడ్డాయి కొన్ని వేల మిలియన్ల సంవత్సరాల క్రితం. టెక్టానిక్ ప్లేట్స్ అంటే ఏంటో చెప్తాను చూడండి. భూమి యొక్క ముక్కలో వాటర్ మీద తేలుకుంటూ వచ్చి వేరే ముక్కని, వేరే భూమిని ఎప్పుడైతే గట్టిగా
కొడతాదో ఆ రెండు కలిసిపోయేటువంటి సమయంలో కొండలు ఏర్పడతాయి, పర్వతాలు ఏర్పడతాయి. అలా టెక్టానిక్ ప్లేట్స్ కదులుతున్నప్పుడు, టెక్టానిక్ ప్లేట్స్ కలుస్తున్నప్పుడు, టెక్టానిక్ ప్లేట్స్ విడిపోతున్నప్పుడు కూడా ఫ్రిక్షన్కి భూకంపాలు వస్తూ ఉంటాయి. ఇది మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే, ఎప్పుడైతే అగ్నిపర్వతాలు సముద్రంలో పేలతాయో, అంటే వాల్కనిక్ ఎరప్షన్ అనేది ఏంటి, సముద్రంలో కూడా అగ్నిపర్వతాలు ఉంటాయండి. ఎందుకు ఉండవండి? సముద్రం మూసేసిందండి భూమిని 70%. కానీ 7వ యుగం ఉంది చూడండి, నూతన యెరూషలేము యుగం. సముద్రాన్ని కొట్టేస్తున్నాడు దేవుడు. సముద్రం లేకుండా నూతన భూమిని మళ్ళీ రినోవేట్ చేయబోతున్నాడు దేవుడు. వచ్చేటువంటి యుగంలో సముద్రం ఉండదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సముద్రం ఇప్పటికి 6 యుగాల నుంచి ఉంది. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నటువంటిది ఏదన్నా ఉందంటే సముద్రమే. అది లేకుండా పోద్ది. ఆ సముద్రంలో కూడా కొన్ని అగ్నిపర్వతాలు ఉన్నాయి. అలాంటి అగ్నిపర్వతాలు పేలుతున్నప్పుడు కూడా భూకంపాలు వస్తూ ఉంటాయి. ఇది రెండో విషయం. మూడోది ఏంటంటే, రీసెంట్గా కొంతమంది పరిశోధించినటువంటి విషయం ఏంటంటే, సూర్య వ్యవస్థ మీద, సూర్యుడి మీద నిరంతరము సోలార్ ఫ్లేర్స్ అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. సౌర తుఫాను లేదంటే సౌర జ్వాలలు అని కూడా అంటారు. సూర్యుడి మీద జ్వాలల్లాగా అగ్గి లెగుస్తూ ఉంటుంది. వాటి వల్ల కూడా భూమి మీద భూకంపాలు వచ్చే అవకాశం ఉందని రీసెంట్ సర్వేస్లో తేలింది. నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఎందుకంటే ఈనాటి వరకు ఎప్పుడూ కని విని ఎరగనటువంటి కొన్ని పరిణామాలు సూర్యుడి మీద ఈ మధ్యన జరుగుతూ ఉన్నాయి. ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ఈనాటి కాల ఎండలు ఎంత భయంకరమైన తీవ్రతని అందిస్తున్నాయంటే చెప్పలేం. చాలా భయంకరమైనటువంటి వేడిని అవి పుట్టిస్తూ ఉన్నాయి. ఓజోన్ పొర అనేటువంటి తెగిపోతుందని చెప్పి వాళ్ళు చెప్పారు. రెండవదిగా బ్లాక్ స్పాట్స్ అనేటువంటివి కూడా సూర్యుడి మీద ఏర్పడ్డాయని చెప్పారు. ఆ నాసా వాళ్ళు కూడా చెప్పింది ఏంటి, ఒకానొక సందర్భంలో ఈ ఎర్రగా ఉన్నటువంటి సూర్యుడు కూడా వెలుగు ప్రకాశం అనేది ఆపేస్తాడనేటువంటి విషయం కూడా చెప్పాడు. నాసా ఇప్పుడు చెప్పింది. కానీ బైబిల్ ఎప్పుడు చెప్పింది? 2000 సంవత్సరాల క్రితం చెప్పింది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో ఆ రాయబడిన మాట చూడండి ఒకసారి. సూర్యుడి కోసం ఎంత అద్భుతమైన రీతిలో రాసి ఉంచాడు అక్కడ. ఇవన్నీ చూస్తున్నప్పుడైనా ఈ దేవుడు నిజమైన వాడురా బాబు అని చెప్పి కనీసం ఆలోచించడానికి కూడా మనసు రావట్లేదంటే వాళ్ళని కాపాడలేము. ఇంకా ఈ దేవుడే నిజదేవుడు, ఈయన తప్ప మరొక దేవుడు లేడు. ఇది అక్షర సత్యం. చూడండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము. ఏం కలిగిందండి? పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయను. ఇప్పుడు కానీ ఇది ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి మాట. సూర్యుడు నల్లగా మారిపోతాడంట. నాసా మనం చెప్పింది, రీసెంట్గా సర్వీస్లో తేల్చింది. అంటే 2000 సంవత్సరాల క్రితం చెప్పబడింది ఇప్పుడు నెరవేరుతుంది, జరుగుతుంది. రీసెంట్గా 3I అట్లాస్ అనేటువంటి ఒక ఉపగ్రహం సౌర వ్యవస్థ నుంచి వెళ్ళే ప్రయత్నం చేసింది. దాన్ని ఉపగ్రహం అంటారు. కొంతమంది ఏమో దాన్ని మదర్ ఏలియన్ షిప్ అని పిలుస్తూ ఉంటారు. అందులో ఏది నిజం అనేది నాకు తెలియదు. కానీ హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు మాత్రం అది ఏలియన్ క్రాఫ్ట్ అని అంటూ ఉంటారు. ఎందుకంటే సోలార్ సిస్టమ్ దగ్గర కొంత టైం తీసుకుందంటది. అది అసలు జరిగే పరిస్థితే కాదు. కాబట్టి సూర్యుడు అందులో ఏదో రకమైన మార్పు అనేటువంటిది మొదలైంది. భయంకరమైనటువంటి సౌర తుఫాను కూడా రాబోయేటువంటి రోజుల్లో ఉంటుంది. ఆ వేడిమికి మనుషులు తట్టుకోలేక పరలోకమందున్న దేవుని ఏం చేశారంట? దూషించారని ఉంది. మారు మనసు పొందకపోగా ఆ శరీరం మీద పుట్టేటువంటి పుండ్లకి ఆ బాధ భరించలేక పరలోకంలో దేవుణ్ణి దూషించినట్టుగా లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ సర్వేలో కూడా తేలింది ఏంటంటే, ఈ సూర్యుడు ముందుకున్నటువంటి దానికి ఇప్పుడున్న దానికి చాలా ప్రత్యేకమైన తేడాలు కనబడుతున్నాయి. ఇప్పుడు ఉత్పత్తి చేసేటువంటి ఈ ఫ్లేర్స్ వల్ల కూడా భూమి మీద ఎక్కువ భూకంపాలు వచ్చే అవకాశం ఉందని సర్వేలో తేలింది. ఏవేలు గ్రంథం చూడండి ఒకసారి. ఏవేలు గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం. యెహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకముందు
సూర్యుడు తేజోహీనుడగును. ఏమవుతాడు? దేవుడు డైరెక్ట్గా ఒలీవల కొండ మీద అడుగు పెట్టక ముందుగా సూర్యుడు ప్రకాశించడం మానేస్తాడు ఉంది. చూడండి తర్వాత, చంద్రుడు రక్తవర్ణమగును. ఇదేన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పబడింది. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఇప్పుడు చెప్తున్నారు సూర్యుడులో శక్తి తగ్గుతుంది, చాలా ఇబ్బంది జరుగుతుందని చెప్పి. మత్తయి సువార్త 24:29 చదవండి ఇప్పుడు ఒకసారి. ఎంత క్లియర్గా ఉంది అక్కడ. ఆ దినముల శ్రమలు ముగిసిన వెంటనే చీకటి సూర్యుడిని కమ్మును, చంద్రుడు కాంతినియ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందుల శక్తులు కదిలింపబడును. ఏమివ్వడంట అక్కడ? సూర్యుడిని ఏం కమ్ముతుందంట? చీకటి కమ్ముతుంది. అంటే నల్లగా మారిపోతాడు. యెషయా గ్రంథంలో కూడా రాయబడి ఉంది ఆ మాట. కాబట్టి మునుపెన్నడూ లేనటువంటి సోలార్ ఫ్లేర్స్ అనేది సూర్యుడి మధ్యన పైన ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనబడతా ఉన్నాయి. దీనివల్ల భూమి మీద భూకంపాలు అనేటువంటివి అధిక మొత్తంలో పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు కూడా చాలా క్లియర్గా చెప్పడానికి కూడా వాళ్ళ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటి చెప్పాలి? దేవుడి రెండవ రాకడ దగ్గరగా ఉన్నదానికంటే కూడా మనం సిద్ధపడవలసిన అవసరం ఉందనే విషయంలో మనం వెళ్ళాలి. కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది, అక్కడక్కడ ఏం కలుగుతాయంట? భూకంపములు కలుగును. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. నేను మొన్న ఇచ్చిన సెషన్లో ఎలాంటి మాట అయితే తెలియజేశానో అదే విషయాన్ని, అలా ఇంచుమించుగా అలాంటి విషయాన్ని నేను మళ్ళీ ఈ రోజున చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ భూకంపాలు అనేటువంటి పదం దగ్గర కొంత ప్రాచీన గ్రీకు భాషలో కానీ మనం ఆలోచన చేస్తే వైలెంట్ సీ స్టామ్ అనేటువంటి మాట ఉపయోగించబడింది. అంటే ఒక భయంకరమైనటువంటి సముద్ర తుఫాను అనేటువంటిది అక్కడ రాయబడింది. అంటే దాని అర్థం ఏంటో చెప్తాను చూడండి. భూకంపాలు అంటే ఓన్లీ భూకంపాలు అని కాదు, మహాభయంకరమైన సునామీలు కూడా వస్తాయి. దేవుడు రాకడ గుర్తుల్లో ప్రధానమైనటువంటి మరో గుర్తు ఏంటంటే భూకంపాలతో కూడిన సునామీలు. సునామీలు ఎంతమంది చూశారు? నా లైఫ్ టైంలో మాత్రం ఇప్పటికి నేను 2 సార్లు ఎఫెక్ట్ చూసాం. హుదూద్ అది కాదండి, అది తుఫాన్, అది ఏదో సునామీ అండి. మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చింది. అది ఏంటది? ఏ తుఫాన్ అండి అది? ఏ సునామీ అది? ఏదో సునామీ. అది వైజాగ్ కోస్ట్ అంతా కొట్టిపడేసింది. కాకినాడ కోస్టల్ ఏరియా అంతా కూడా దెబ్బ అయిపోయింది. ఇంచుమించుగా అచ్చంపేట వరకు కూడా వాటర్ వచ్చేసింది. గుర్తుందా మీకు? నేను చాలా చిన్నవాడిని. అచ్చంపేట అంటే ఏపీఎస్పీ ఉంది చూడండి, పోలీస్ క్వార్టర్స్ ఉంది, అక్కడ వరకు వాటర్ వచ్చింది. శాస్త్రవేత్తలు కూడా ఒకప్పుడు హెచ్చరించారంట ఈ కాకినాడ దిగువ ప్రాంతాలందరికీ ఎప్పటికైనా రిస్క్ అని చెప్పి అప్పుడు చెప్పారు. గోదావరి వల్ల కూడా ఎక్కువ రిస్క్ ఉంది ఈ లోతట్టు ప్రాంతాలకు అని చెప్పి అప్పుడు శాస్త్రవేత్తలు చెప్పారంట. మా అమ్మగారి చిన్నతనంలో మా అమ్మగారు నాకు చెప్పారు. తర్వాత గోదావరి ఉప్పొంగి పొర్లి ఆ చుట్టుపక్కల గ్రామాలను ఎన్ని ముంచేసింది మీకు తెలియదు ఏం కాదు. వాళ్ళు చెప్పారంటే సైంటిఫికల్గా వాళ్ళు ఆలోచన చెప్పారంటే చాలా అర్థం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అన్నీ నిజాలు చెప్తారని నేను అనట్లేదు, చాలా దాసేస్తుంటారు. నాసా వాళ్ళు అయితే అన్నీ చెప్పరు. మీకు విషయం చెప్తాను. నిన్న ఎంతమంది ఫోన్స్కి హై అలర్ట్ వచ్చింది? ఫోన్లు ఒకేసారిగా పెద్ద సౌండ్తో రింగ్ అయిందా? పీ 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 పని అయినా రింగ్ అయిందా? ఎవరికి రింగ్ అవ్వలేదా? చాలా మందికి రింగ్ అయింది. అది ఇండియాలో చాలా మందికి ఈ హై అలర్ట్ మెసేజెస్ వచ్చినాయి పెద్ద సౌండ్తో. ఎందుకంటే భారతదేశ ప్రభుత్వం పరీక్షిస్తుందంట. ఎప్పుడన్నా జరగకూడదు ఏదన్నా విధ్వంసాలు ఏమన్నా వచ్చినప్పుడు వెంటనే ప్రజలను అప్రమత్తం చేయడానికి ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాము అని చెప్పి వాళ్ళు తెలియజేశారు. ఈ విషయం తెలియక ఇలా రిసేస్తుంది అని చెప్పి సెల్లలు నేలకేసి కొట్టేసిన కూడా ఉన్నారంట కొంతమంది. ఇదేంటి ఇలాగైపోయింది, ఏదన్నా వచ్చేసిందని కొట్టేశారు కనుక అలాగా. మీకు రాలేదా ఆ సౌండ్? ఏమీని హై అలర్ట్ వార్నింగ్ మెసేజ్ ఏమీ రాలేదా? SOS అని ఉంటుంది ఐఫోన్లో, అది యాక్టివేట్ చేసుకున్నాం అనుకోండి, ఒక 5-6 నెంబర్లకు వెళ్ళిపోద్ది. ఎమర్జెన్సీ కాల్ గట్టిగా వస్తుంది, 3 వార్నింగ్లు ఇస్తుంది. ఆ 3 వార్నింగ్ల లోపు నువ్వు కానీ దాన్ని ఆపకపోతే ఆ నెంబర్లన్నిటికీ వెళ్ళిపోద్ది, రిస్క్లో ఉన్నది నెంబర్ అని చెప్పి. నా దానికి కూడా అది యాక్టివేషన్లో ఉంటుంది. లాక్ బటన్ ఒక 3 సార్లు నొక్కితే. కానీ ఇండియన్ ప్రభుత్వం ఒక అద్భుతమైన టెక్నాలజీని మనకు అందించింది.
అంటే చాలామందికి వచ్చున్నదే కొంతమందికి రాలేదంట. కానీ అది చాలా అవసరం. మీకు ఆ నోటిఫికేషను, ఆ హై అలర్ట్ వార్నింగ్ మెసేజ్ రాలేదంటే మీరు చాలా జాగ్రత్త పడాలని అర్థం. ఎందుకు రాదంటే మీ సెట్టింగ్స్లో ఆ మార్పు చేసుకోలేదు కనుక. ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయనుకోండి, ఆండ్రాయిడ్ ఫోన్స్ ఒకసారి ఓపెన్ చేయండి. ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్న వాళ్ళు ఆ సెట్టింగ్ ఎలా ఆన్ చేయాలో చెప్తాను. అంటే దానివల్ల మనకు ఉపయోగం ఉందండి, ఉపయోగమే. ఒకవేళ వేరే దేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా భారతదేశం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి, వెంటనే వాళ్ళు అలర్ట్ ఇస్తారు. అంటే మనం దాక్కోవడానికి, మనం అప్రమత్తం అవ్వడానికి, మనం జాగ్రత్త పడడానికి అవకాశం. ఎందుకంటే ఇంటర్నెట్ ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుద్ది టీవీలు లైవ్లోని. అంటే మీది ఇదంతా ఎందుకు చెప్తున్నా తెలుసా? నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, చాలా విషయాలు మన వరకు రానవ్వట్లేదు ప్రపంచ దేశ ప్రభుత్వాలు. ఎందుకంటే మనం భయాందోళనలోకి పడిపోతామని, ఇబ్బందులు పడతామని, తెలియనటువంటి ఒక ప్యానిక్లోకి వెళ్ళిపోతామని చాలా విషయాలు చెప్పట్లేదమ్మా. ఇంతకాలం లేనిది ఇప్పుడెందుకు ఈ టెస్టింగ్ మొదలు పెట్టారు అంటే ఏదో థ్రెట్ రాబోతుందనే దాని అర్థం. కొంతమంది నిపుణులు ఏమంటారంటే పాకిస్తాన్ అనేటువంటిది అటాక్ చేసే ఆలోచన. నిజమేది 100% నిజం. దానికోసం టెస్ట్ చేశారని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే అమెరికా ఇరాన్ మీద పెద్ద మొత్తంలో దాడికి వాళ్ళు వ్యూహాలు సిద్ధం పరుచుకున్నారు కనుక అదేదో చేయబోతున్నారు, ఇది భయంకరమైనటువంటి యుద్ధ పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏం చెప్తున్నారంటే భయంకరమైన లాక్డౌన్ రాబోతుంది, దాని గురించి కూడా టెస్టింగ్లు అనేటువంటివి చేశారనేటువంటివి కొన్ని వార్తలు వినబడుతున్నాయి. ఏంటి అనేది మన వరకు రానివ్వరు. ఒక్కసారి ఫోన్ వైబ్రేషన్ వచ్చి పెద్దగా వార్నింగ్కి అలారం మోగినట్టు మోగేస్తుంది. చాలా మందికి వచ్చింది మన ఇండియాలో. అంటే టెస్ట్ చేసిందంటే ఇండియన్ ప్రభుత్వం అది టెస్ట్ చేసింది. మరి నీ ఫోన్కి రాలేదంటే రేపు రోజున ఎలాంటి పరిస్థితులు ఏదన్నా ఎదురైనప్పుడు నీకు ఆ వార్నింగ్ అలర్ట్ మెసేజ్ రావట్లేదంటే దానికి కారణం ఏంటంటే నీ ఫోన్లో సెట్టింగ్స్ ఇంకా మార్చలేదు. అర్థమైంది నేను చెప్పింది? ఆండ్రాయిడ్ ఫోన్ ఉందనుకోండి, ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళండి, మీకు అది ఉపయోగపడుతుంది కనుక చెప్తున్నాను, లేకపోతే చెప్పవలసిన అవసరం కూడా ఉండదు. కానీ రేపు రోజున ఇది రిస్క్ కూడానే. ఎందుకంటే ఎక్కడన్నా దాక్కున్నప్పుడు ఈ మెసేజ్లు వచ్చినాయి అనుకోండి, బయటోడికి నేను ఎక్కడున్నాను తెలియజేస్తే ఆ టైంలో ఆఫ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ ఉంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి వైర్లెస్ ఎమర్జెన్సీ అని కొట్టండి. సర్చ్లో వైర్లెస్ ఎమర్జెన్సీ అని కొట్టండి. కొట్టారా? వైర్లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్ అని కొడితే సర్చ్లో కొట్టండి, సర్చ్ బార్లో వస్తుంది. వచ్చిందా? వైర్లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్ వచ్చిందమ్మా? కొట్టండి. కింద అలర్ట్స్ ఆన్ చేయండి. ఆఫ్లో ఉంటుంది మీది. ఆఫ్లో ఉందా? ఉందా ఆఫ్లో? ఏముంది మీది? ఒకసారి నాకు ఇవ్వండి అది. టెస్ట్ అలర్ట్స్ ఆఫ్లో ఉంది. టెస్ట్ అలర్ట్స్ ఆఫ్లో ఉంది, అది ఆన్లో చేయాలి. అది ఆన్లో పెడితే వెంటనే మనకు కూడా ఆ వార్నింగ్ మెసేజ్ అనేది వద్దును. అది ఆన్లో పెట్టుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఏమో ఏ సమయంలో ఏది జరుగుతుందని మనకు తెలియదు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు చూస్తుంటే అంత విపరీతంగా భయంకరమైనటువంటి రీతిలో కనబడుతూ ఉన్నాయి. ఆన్ చేసుకున్నారా? ఇంకేమన్నా అక్కడ ఆఫ్లో ఉన్న సెట్టింగ్స్ ఏమన్నా ఉన్నాయా? లేవు కదా. మరి ఐఫోన్లో కూడా ఇలాంటిది ఏమన్నా ఉందా అండి అని అంటే ఖచ్చితంగా ఉంది. దానికి కూడా నోటిఫికేషన్స్ అని చెప్పి సర్చ్ చేయండి ఒకసారి. నోటిఫికేషన్స్ సర్చ్ చేస్తే నోటిఫికేషన్స్ ఫస్ట్ స్టార్టింగ్ బార్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. కింద అలర్ట్స్ అని ఉంటుంది. వచ్చిందా అలర్ట్స్ అని? అక్కడ సర్చ్లో నోటిఫికేషన్స్ కొట్టి అలర్ట్ అని కొట్టండి. కింద అలర్ట్ అని లేదా? గవర్నమెంట్ అలర్ట్స్ అని ఉంటుంది. వచ్చిందా? అది ఆఫ్లో ఉంటుంది ఐఫోన్లో, అది మనం ఆన్ చేసి పెట్టుకోవాలి. ఉందా? కింద గవర్నమెంట్ అలర్ట్స్ అని ఉంటుంది, ఆఫ్లో ఉంటుంది. ఐఫోన్ వాడే వాళ్ళందరూ కింద ఇది ఆఫ్లో ఉంది. నేను ఎందుకు పెట్టలేదంటే గవర్నమెంట్ వార్నింగ్ మెసేజ్ ఇచ్చేదానికంటే నాకు తెలుస్తుంది, నాకు అవసరం లేదు. వాడికంటే ముందుగానే నేను చెప్తాను. అది ఆఫ్లో ఉందా సంతోష్? అది ఆన్ చేసి పెట్టుకున్నా, అందుకు రాలేదు మనకి. కాబట్టి ప్రతి ఫోన్కి కూడా టెక్నాలజీ అనేది ఎప్పుడో ఇంప్లిమెంట్ చేశారు.
అది ఆఫ్లో ఉండడం వల్ల మనకి అలర్ట్స్ రావు. గవర్నమెంట్ వాడు ఇచ్చే అలర్ట్ రాదు. ఇప్పుడు కొన్ని మెసేజ్లు వస్తుంటాయి, టెక్స్ట్ మెసేజ్ చూడండి, మీ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి ఎవరో బయటికి పోకండి, అప్రమత్తంగా ఉండండి, వినబడుతుంటాయి, వస్తుంటాయి మెసేజ్లు. అలాగా కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా ఫోన్కి వస్తుంది, సిగ్నల్తో సంబంధం లేదు, నెట్వర్క్తో సంబంధం లేకుండా కూడా టెక్నాలజీ వాళ్ళు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అంటే ఏదో జరగబోతుంది ముందు రోజుల్లో అని చెప్పి ప్రపంచం అంతటికీ తెలుసు, లేకపోతే దాని పనే ఉంది. అయినా చూడండి, దేశంలో ఎక్కడో ఉన్నవాడు నీ చేతిలో ఉన్నటువంటి ఫోన్ని కంట్రోల్ చేయగలుగుతున్నాడు. వాడు అనుకుంటే నీ ఫోన్ కూడా ఏం చేయగలడు, నీ చేతిలో ఏదైనా చేయగలడు. అది టెక్నాలజీ. టెక్నాలజీ పెరుగుతుందని ఆనందించకండి. టెక్నాలజీ మానవుని త్రొక్కేయబోతుందని చెప్పి దానియేలు చెప్పాడు. దానియేలు గ్రంథం చాలా క్లియర్గా చెప్పింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అనేటువంటిది మనుషులను నాశనం చేస్తుంది, త్రొక్కేస్తుందని చెప్పి దానియేలు గ్రంథం. ఏ గ్రంథం చెప్పింది చెప్పండి ప్రపంచంలో దీనికోసం? ఏఐ కోసం బైబిల్ చెప్పింది. ఏలియన్స్ కోసం ఏ గ్రంథం చెప్పింది? బైబిల్ చెప్పింది. ఇది అందుకే నిజమైందిరా బాబు, నిజ గ్రంథం, దైవ గ్రంథం, దీన్ని అవలంబించాలి, నేర్చుకోవాలి, చాలా విషయాలు తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంటే చాలా మంది మత మార్పిడి అంటున్నారు. మరి నేను దానికి ఏం చేయలేను. ఇప్పుడు ఆ అలర్ట్స్ టెస్టింగ్ ఫేజ్ అంటే ఇది, అది పూర్తిగా టెస్ట్ చేస్తున్నారు, పని చేస్తుందా లేదని టెస్ట్ చేస్తున్నారంట. ఎందుకు టెస్ట్ చేయాలి అంటే ఏదో జరగబోయేదానికి ముందుగా వాళ్ళు అప్రమత్తం చేయడానికి టెస్టింగ్లు అన్నీ. నేను అందుకే అంటున్నాను, అన్ని విషయాలు మన వరకు రానివ్వరు. ప్రజలు భయాందోళన గురవుతారనే కారణాన్ని బట్టి రానివ్వరు. చూడండి, ఆ సెట్టింగ్ ఉంటుందని దాన్ని ఆన్ చేసి పెట్టుకోవాలన్న విషయం కూడా చాలా మంది తెలియదు, నాకు తెలిసినంత వరకు. అది ఆన్ చేసి పెట్టుకుని ఉంటే మనకు కూడా అలర్ట్స్ అనేటువంటి వస్తాయి. రేపు రోజున గవర్నమెంట్ వాళ్ళు ఏ అలర్ట్ ఇచ్చినా, ఇప్పుడు సునామీ రాబోతుంది, మహాభయంకరమైనటువంటి భూకంపానికి సంబంధించినటువంటి విషయం సమాచారం వాళ్ళకి వెళ్ళింది, వెంటనే ప్రజలను అప్రమత్తం చేయడానికి ఆ విధమైన టెక్నాలజీని వాళ్ళు ఉపయోగించుకుంటారు. కాబట్టి ఇది ఆన్ చేసి పెట్టుకోవడం చాలా మంచిది. చూడండి ఎంత క్లియర్గా వాక్యం సెలవిస్తూ ఉందో. అక్కడక్కడ ఏం కలుగుతాయండి? మహాభయంకరమైనటువంటి భూకంపాలు సంభవిస్తాయి. సోలార్ ఫ్లేర్స్ వల్ల కూడా భూమి మీద భూకంపాలు అధికమవుతాయి అని అన్నాడు. ఆ విధంగానే జరుగుతుంది. ఏరియా 51లో అయితే 17 సార్లు 24 గంటల్లో వచ్చింది. మరి ఏం జరిగిందో నాకు తెలియదు. ఇంకా దేవుని రాకడ సూచనలు నెరవేరాలండి, ఇంకా చాలా టైం ఉందండి, ఇంకా సమయం ఉందండి అని అనుకునే వాళ్ళు అమాయకులు అనుకోవాలా లేకపోతే పిచ్చోళ్ళు అనుకోవాలా నాకు తెలియదు. ఒక భయంకరమైన సునామీ కూడా దేవుని రాకడకు ముందుకు మనకు కనబడతాయి. గుర్తుపెట్టుకోండి ఈ మాటని. ఈనాటి వరకు సునామీలు అనేటువంటివి ఎంతో కాలం క్రితం మనం విన్నాం, దాని ఎఫెక్ట్ కూడా మనం అందరం అనుభవించాం. కానీ దేవుని రాకడకు ముందుగా సునామీలు ఎక్కువ అవుతాయి, సునామీలు వస్తాయి. కొన్ని దేశాల్లో సునామీ హెచ్చరికలు కూడా జారీ చేస్తారు భూకంపాలతో పాటుగా. అవన్నీ మీరు వింటున్నప్పుడు మరింత అప్రమత్తం కావాలనేటువంటి ఆలోచన మీరు కలిగి ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, బహుశా శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని ఈరోజు వరకు చెప్పుంటారు. దేవుని పని మనిషిగా, దేవుని దాసుడిగా, దేవుని మనిషిగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ముందు రోజుల్లో ప్రపంచంలో చాలా చోట్ల సునామీ హెచ్చరికలు జారీ చేయబడతాయి. ప్రపంచంలో చాలా దేశాల మీద భూకంపాలకు సంబంధించినటువంటి హెచ్చరికలు చాలామంది ప్రభుత్వాలు బయటికి ఇస్తారు. అవి జరుగుతున్నప్పుడు కూడా మనకు చాలా 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 అలర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఈ విషయాన్ని బట్టి కూడా మీ అందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి ఇంకా దీని గురించి మాట్లాడాలంటే ఇంకా సైంటిఫికల్గా, జియోగ్రాఫికల్గా చాలా మాట్లాడచ్చు. సంఘంతో ఇవి మాట్లాడుకోవడం అంత అవసరం లేదు కనుక నేను మాట్లాడలేదు. కానీ చాలా చాలా భయంకరమైన ఎఫెక్ట్ కొన్ని రోజుల్లో మనం అందరం కూడా చూడబోతున్నాం. అన్ని సూచనలు సుమారుగా నెరవేరినాయి. ఈ భూకంపాలు నెరవేరుతున్నాయి. సునామీలు, వైలెంట్ స్టామ్ అనేటువంటిది కూడా సముద్రం దగ్గర భయంకరమైనటువంటి తుఫాను లేదంటే సునామీ అనేటువంటిది కూడా ఏర్పడదని గ్రీక్ ట్రాన్స్లేషన్ బట్టి నాకు అర్థమైంది. సునామీలు కూడా దేవుని యొక్క రాకడ చెప్పండి సూచనలే. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు ఏం చేయమన్నాడైనా? భయపడండి అన్నాడా? భయపడకండి, అంతము వెంటనే రాదో, ఇవి పురుటు నెప్పులు మాత్రమే అన్నాడు ఆయన. ఇది ప్రసవానికి వేదన మాత్రమే అన్నాడు ఆయన. చూడండి 8వ వచనం చదువుతున్నాను. అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము,
అనేటువంటి మాట. అంటే డెలివర్ చేసేటువంటి సమయానికి ముందుగా వేదనలు చిన్న చిన్నవి మాత్రమే. ఇందాక ప్రకటన గ్రంథం 16 చూసాను చూడండి, పెద్ద భూకంపానికి ముందుగా జరిగేటువంటి చిన్న చిన్న నొప్పులు అన్నమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు ఒక తల్లి ఒక బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు పొందుకునేటువంటి బాధ ఎక్కువగా ఉంటుందా, లేకపోతే పురుటి నొప్పులు ఎక్కువ బాధ కలుగుతుందా? మగాళ్ళకి తెలియలేదు, ఆడవాళ్ళు అడుగుతున్నా. ఒక బిడ్డకి ఒక తల్లి జన్మనిస్తుంటుంది చూడండి, నవమాసాలు మోసినటువంటి తన బిడ్డని భూలోకానికి పరిచయం చేసేటువంటి ఆ డెలివరీ సమయంలో ఎక్కువ నొప్పి అనుభవిస్తారా, లేకపోతే అంతకంటే ఫ్యూ అవర్స్ ముందు నుంచి పురుటి నొప్పులు వస్తున్నాయి అన్న నొప్పులు ఎక్కువ ఉంటాయా? ఏంటి ఆడవాళ్ళు మాట్లాడకపోతే నేను మాట్లాడతానండి, నేను కనగలనా, నేను కన్నానా, నా వంక చూస్తారేంటి, మీరే చెప్పండి పాస్టర్ గారు అన్నట్టుగాని. ఆడవాళ్ళు మీరు చెప్తే బాగుంటుంది కానీ నేనేమన్నా అనుభవించానా? చెప్పండి, మనకి ఏం తెలుస్తే ఆ నొప్పుల కోసం? చెప్పండి అమ్మా, నాకు తెలియదు కదా, తెలియక మిమ్మల్ని అడుగుతున్నాను నేను. డెలివరీ సమయంలో ఎక్కువ నొప్పి పడుతుందా, నొప్పులు అప్పుడు మధ్యలో ఫ్యూ అవర్స్ ముందు వచ్చేటువంటి నొప్పులు ఎక్కువ ఇబ్బంది పడుతుందా? అది మీరు ఆడవాళ్ళని రుజువుపరిచారు అమ్మ దేవతో, మీకు వందనాలు. మిగిలిన వాళ్ళందరూ ఏమనాలి మిమ్మల్ని? మీరు బిడ్డలు నాకు అనలేదా? చాలా భయంకరమైన వేదన ఉంటుందంటే 300 ఎముకలు ఒకేసారి విరిగితే ఎంత నొప్పి వస్తుందో, ఒక తల్లి ఒక శిశువుని జన్మనిచ్చేటప్పుడు అంత నొప్పి వస్తుందంట. చచ్చిపోతావేమో అని అనిపిస్తుందంట. మీకు విషయం చెప్తాను, పేరైతే నేను ప్రస్తావించను. రీసెంట్గా ఒకరికి డెలివరీ అయింది, నార్మల్ డెలివరీ అంటే సుఖవంతమైనటువంటి ప్రసవం జరుగుతూ ఉంది. డాక్టర్లు కూడా చెప్పేశారు నార్మల్ డెలివరీ అయిపోతే మీరు ఏం కంగారు పడక్కర్లేదండి అని చెప్పారు. చెబితే ఆ బిడ్డకి జన్మనిచ్చేటువంటి తల్లి ఆ నొప్పులు వస్తున్నప్పుడు టెన్షన్ పడి, అయ్యో బాబోయ్ ఈ నొప్పులు నేను భరించలేను, అర్జెంటుగా సిజేరియన్ చెయ్యండి అని చెప్పి అన్నదంట. అంటే పురుటు నొప్పిలే అంత భయంకరంగా ఉంటుంది, డెలివరీ అయ్యేసేటువంటి సమయంలో నొప్పి ఇంకెంత అధికంగా ఉంటుంది అంటారు? ఒకసారి ఆలోచించేయండి. పురుటు నొప్పులే భరించలేక, వద్దు బాబోయ్ నార్మల్ డెలివరీకి ట్రై చేయకండి డాక్టర్లు, దయించి నాకు సిజేరియన్ చేసేయండి, నేను భరించలేనని భయపడ్డారంట. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి వినాశనాలు శ్రమలకే మనం భయపడుతున్నాం, కానీ అసలు సిసలైనటువంటి మహాశ్రమ ఉందో చూడండి. ఎప్పుడైతే నిషిద్ధమైనటువంటి వస్తువుని మందిరంలో పెడతాడో ఆ రోజు నుంచి 1335 రోజులు నరకం. ఆ టైంలో సంఘం ఉండదు. ఇద్దరు సాక్షులు వచ్చే సమయం కంటే ముందుగా సంఘం ఎత్తబడుతుంది. మీరు ఉగ్రత కొరకు నియమింపబడిన వారు కాదు అని ఉంది. ఆలోచించండి. కాబట్టి ఇవన్నీ కూడా, ఈ భూకంపాలు, కరువులు, ఏలియన్ సంబంధించినటువంటి సూచనలు, భయంకరమైన వ్యాధులు, ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు, కొంతమంది పెద్ద పెద్ద అనలిస్టులు, పెద్ద పెద్ద నిపుణులు, ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసి పెద్దోళ్ళు అని మాట్లాడుతుంటే నేను ఇక్కడ నవ్వుకుంటా ఉంటాను. వాక్యం తెలియగలకే జస్ట్ అలాంటివి జరుగుతాయి, కానీ 3వ ప్రపంచ యుద్ధం జరగదు. అది జరిగే సమయానికి వాడు వచ్చి ఆపుతాడు. 3వ ప్రపంచ యుద్ధం జరిగితే తర్వాత ఇంక యుద్ధాలు జరగవు. ఇంకా మళ్ళీ చెప్తున్నాను చూడండి, 3వ ప్రపంచ యుద్ధం జరిగితే దాని తర్వాత ఇంకా అసలు యుద్ధాలే జరగవు. ఎందుకు తెలుసా? 3వ ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధం చేసుకోవడానికి మనుషులు ఉండరు. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్తో దాడి జరుగుతుంది. ఇప్పుడు ట్రంప్ గారు ఆ న్యూక్లియర్ వెపన్ సంబంధించిన బటన్ని సూట్ కేసులో పెట్టుకుని తిరుగుతున్నాడంటే ఎక్కడికి వెళ్ళినా, ఓరి బాబు వీడికి మానసికంగా కొంచెం ఇబ్బందిగా ఉంది ఇతనికి అని అక్కడ ఉన్నటువంటి మిలిటరీ ఆఫీసర్స్ అందరూ, సార్ వద్దు సార్, అది వద్దు సార్ అన్నారు. లేదు పట్టుకెళ్తానండి, ఫ్లైట్ ఎక్కినా అదే పట్టుకుపోతానంటే ఆయన, ఎక్కడికి వెళ్ళిన ఓవల్ ఆఫీస్కి వెళ్ళినా అది పట్టుకెళ్ళిపోతాడంటే. ఆ బటన్ నొక్కితే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. కొంతమంది అలాగే ఆయన వెటకారం ఆడుతూ మాట్లాడతారు, కానీ నిజానికి ఆయన క్యారీ చేస్తున్నాడంట. ఎందుకంటే ఏ టైంలో ఉన్నా సార్ అమెరికా మీద దాడి జరిగే అవకాశం ఉంది. ఒబామా గారి గురించి కూడా మనం మాట్లాడాను నేను. ఆయన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో ఉగ్రవాద సంస్థలకి ఫండ్ ఇచ్చాడు ఆ వ్యక్తి. ఇప్పుడు బయటపడింది, ఆ వ్యక్తిని జైల్లో వేస్తారు. ఇంకెప్పటికీ కూడా బయటికి వచ్చే అవకాశం లేని శిక్ష ఆయనకి పడుతుంది. ఒకవేళ ఆయనే క్రీస్తు విరోధి అయితే ఆయన బయటకు వచ్చినప్పుడు ప్రపంచం షాక్ అవుతుందని చెప్పి లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో. ఆయనైతే అంటే కొన్ని ఎవిడెన్సెస్ని బట్టి, కొన్ని ఆధారాలను బట్టి అలా నేను క్యాలిక్యులేట్ చేశాను.
లేదా మహమ్మద్ బిన్ సల్మాన్ అవ్వచ్చు, కానీ వచ్చే వ్యక్తి మాత్రం ఇస్లాం మతం నుంచి వస్తాడు. ఇస్లాం మతం నుంచి. అబద్ధ ప్రవక్త యోధా మతం నుంచి పుడతాడు. క్రిస్టియానిటీని కొట్టేస్తారు. క్రిస్టియానిటీ అనేది ఫాల్స్ అంటారు. ఎందుకంటే క్రీస్తు స్వరూపంలో మరొక క్రీస్తు వస్తాడు, అబద్ధ క్రీస్తు. అసలు నేను చావలేదు, వీళ్ళు అలా అంటున్నారు కానీ అంటాడు. అది బైబిల్లో రాయబడి ఉంది, ఇస్లాం మత గ్రంథాల్లో రాయబడి ఉంది. క్రిస్టియానిటీని కొట్టేస్తాడు. నేనే యేసును వచ్చి నేను అసలు చనిపోలేదు, నేను కాపాడబడ్డా, నేను ఒక ప్రవక్తనంటే క్రిస్టియానిటీ ఫెయిల్ అయిపోద్ది అప్పుడు. అదే కదా మత్తయి సువార్తలో రాయబడిన మాట. చూడండి 4వ వచనం 24:4. ఎవడనో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునుడి, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పుకుంటారు. వస్తాడు వచ్చేవాడు, నేను క్రీస్తునని చెప్తాడు. ఇది రాకడ గుర్తది. ఇప్పటికీ యూదుల దగ్గర మా మెస్సయ్య ఉన్నాడని వాళ్ళు చెప్తున్నారు. జారెడ్ కుష్నరే మా మెస్సయ్య అంటే ఇంక నాకేమైతే చాలా మంది షాక్ అవుతారు. నాకుండి క్యాలిక్యులేషన్స్ నాకున్నాయి కొన్ని, అవి డైరెక్ట్గా చెప్పకూడదు. ఎందుకంటే అంత అవసరం లేదు, అంత రిస్క్ ఎందుకు, అంత చెప్పుకోవాల్సిన పని అంత అవసరం లేదు. బట్ ఎన్ని జరుగుతున్నప్పుడు మనకు అర్థం కావాలి దేవుని యొక్క రాకడ ఏమైంది, చాలా సమీపంగా ఉంది అనేటువంటి ఒక హెచ్చరిక దేవుడు అందిస్తున్నాడు. ఇవి జరుగుతున్నప్పుడు మీరు భయపడకండి, ఇవి జస్ట్ వేదనలకు ప్రారంభం మాత్రమే, అంతం వెంటనే రాదో. అంతం అనగా ఇంక అందరినీ అంతం చేస్తాడు. ఒలివల కొండ మీదకి వచ్చి బహిరంగ రాకడ కోసం, రహస్య రాకడ కోసం అనుకున్నారు కనుక శత్రువులందరినీ కూడా ఆయన పట్టి శిక్షిస్తాడు, తీర్పు తీరుస్తాడు. ఇజ్రాయేల్ జెరూసలేములో నడిబొడ్డుగా సింహాసనాన్ని ఆయన అధిష్ఠించి అక్కడి నుంచి రాజ్యాన్ని చేస్తాడు. 1000 సంవత్సరాల పరిపాలన. దానికి ముందుగా అంతం అనేది జరుగుతుంది. ప్రపంచాంతం కాదు, ప్రపంచం అంతం అనేది 1000 ఏండ్లు పరిపాలన తర్వాత ప్రపంచం అంతటిని తుడిచిపెట్టేస్తాడు దేవుడు. నూతన ఆకాశము, నూతన భూమి, పాతవి గతించెను, సమస్తము మళ్ళీ కొత్తగా రినోవేషన్. ఇప్పటికి అది దేవుడు చాలా కోట్ల సంవత్సరాల క్రితం నుంచి చేసుకున్న అవసరం మళ్ళీ రినోవేట్ చేస్తాడు. అంతేగాని ఆదాము నుంచే భూమందు అనేది పెద్ద ఫాల్స్ అది. అందుకే క్రిస్టియానిటీ అనేది బయట నవ్వులు పాలవుతుంది. ఆదాము నుండి భూమి పుట్టలేదు, 6000 సంవత్సరాలు కాదు, భూమికి కొన్ని కోట్ల సంవత్సరాల వయసు ఉంది. పాడు చేస్తున్నాడు, బాగు చేస్తున్నాడు, మళ్ళీ అవకాశం ఇస్తున్నాడు, మళ్ళీ అలా చేస్తా వస్తున్నాడు దేవుడు, ఆయన ఇష్టం అది. ఇక్కడ ఫెయిల్ అయిపోతుంటుంది క్రిస్టియానిటీ. ఆదాము నుండి 6000 సంవత్సరాలు వచ్చింది ఇప్పటికి, కాబట్టి భూమికి వయసు 6000 సంవత్సరాలే అని అంటూ ఉంటారు. కానీ శాస్త్రీయంగా కొన్ని కోట్ల సంవత్సరాలు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే డైనోసర్ల ఎరా అంతా వేరు, ఆ మెగాలోడాన్స్, మెమ్యూస్ ఎరా వేరు, ఆ టైం అంతా వేరు. అందుకే అంటున్నాను ఇది 6వ యుగం అంటాను నేను. నా యొక్క రీసెర్చ్, నేను చేసిన స్టడీని బట్టి 7వ యుగం నూతన యెరూషలేము అనే యుగం. ఆ యుగం శాశ్వత రాజ్యం చేస్తారు. ఆ యుగానికి వెళ్ళేవాళ్ళు, నూతన యెరూషలేములోకి వెళ్ళేటువంటి వాళ్ళు ఇంక మళ్ళీ కొత్తగా ఇంకా శాశ్వత రాజ్యంలోకి వెళ్తాం క్రైస్తవులుగా. ఈ యుగంలో క్రీస్తుని అంగీకరించిన వాళ్ళందరూ కూడా, వాళ్ళకి ఇంకా మరణం ఉండదు. శాశ్వత రాజ్య కుమారులుగా మనం పరిపాలిస్తామని వాక్యం చాలా స్పష్టమైన రీతిలో తెలియపరుస్తూ ఉంది. ఇంత గొప్ప అవకాశం ఆయన అందిస్తూ ఉంటే ఇంతకైనా నిజమా కాదని టెస్ట్ చేస్తున్నారు కొంతమంది. అందుకే వాక్యంలో కూడా రాయబడిన మాట ఏంటి, చూచు నమ్మివాడి కంటే చూడక నమ్మువాడు. మనం చూడలేదు కానీ ఆయన మీద ఉన్న విశ్వాసంతో అలా ముందుకు వెళ్ళిపోతాం. మనం చూసామా యేసుని ఏమన్నా, ఆయనకి శిక్షణ ఏమన్నా చూసామా, ఆయన చనిపోవడం చూసామా, ఆయన సమాధిని చూసామా, ఆయన బ్రేత వస్త్రాన్ని చూసామా, ఆయన ఆరోహణ అవ్వడం చూసామా, ఆ 40 రోజులు ఉన్న టైంలో కనబడినటువంటి ఆ వ్యక్తుల్లో మనం ఏమన్నా ఉండి చూసామా? ఏమీ చూడకపోయినా విశ్వాసమును బట్టి మాత్రమే నమ్మి ముందుకెళ్తున్నాం. మనం ధన్యులం. అలాంటి ధన్యుల్ని శ్రమకాలంలో ఉంచుతాడంటారు కొంతమంది. శ్రమకాలంలో సంఘం ఉండదు. సంఘం ఏ సమయంలో అయినా ఎత్తబడచ్చు. ఇప్పుడు ఇలా వాక్యం చెప్తున్నప్పుడు ఎత్తబడచ్చు. మైకులు బట్టలు అన్నీ ఇక్కడే రాలిపోతాయి, మనిషి మాయమైపోతాడు. కొన్ని కోట్ల మంది ప్రపంచంలో అదృశ్యమైపోయేటువంటి రోజులు సమీపంగా ఉన్నాయి. కొన్ని కోట్ల మంది అదృశ్యమైపోతారు. మనకంటే ముందుగా నిద్రించిన వారు అందరూ కూడా ఆత్మల సమాధుల్లో నుంచి ఎత్తబడతాయి. తర్వాత మనం అందరం బ్రతికుండగానే, మరణించకుండానే క్షయమైనటువంటి శరీరములు కాస్త అక్షయతను ధరించుకొని వాళ్ళతో కలిసి క్రీస్తుని ఎదుర్కొంటారు. 7 సంవత్సరాలు ఇక్కడ మహాశ్రమలు జరిగితే 7 సంవత్సరాలు దేవునితో పాటుగా విందులో ఉంటాం మనం. ఇదంతా చెప్తుంటే కొంతమందికి అస్సలు
ఏంటో ఆ రోజు వచ్చిన తర్వాత గుండెలు బాదుకొని ఏడుస్తారని వాక్యం చెప్తుంది కదండి. ఏడుస్తే రొమ్ము కొట్టుకుంటారని ఉంది పాపం బైబిల్లో. చాలా ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం, కానీ క్రీస్తు నిజమైన దేవుడిని అంగీకరించడానికి ఇంకా మనస్సు రాని వ్యక్తుల్ని దేవుడు కూడా ఏం కాపాడలేడేమో. మహాభయంకరమైన పెద్ద భూకంపం వస్తుంది. ఇజ్రాయెల్ చుట్టుపక్కల దేశాలన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అక్కడ ఉన్నటువంటి అనేక మంది క్షతగాత్రుల్ని ఈ క్రీస్తు విరోధ ఇజ్రాయెల్లో మీరు ఉండండి, వీళ్ళకి కొంచెం అవకాశం ఇవ్వండి అని అక్కడున్న ప్రభుత్వాలను కోరతాడు. అదే మందిరపు అవతలి ఆవరణమును కొలత వేయకండి, అది అన్యులకి ఇవ్వబడింది, బయటి వాళ్ళకి ఇవ్వబడింది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఆ పెద్ద భూకంపం జరుగుతుంది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో ఉన్నటువంటి అది ముందు వెనకాల కూడా చాలా పెద్దవి జరుగుతాయి. కొన్ని వేల మంది 7,000 మంది చచ్చిపోయారు ఉంటుంది బైబిల్లో. మీరు గమనిస్తే మన దేశానికి సంబంధించినటువంటి మణిపూర్, మిజోరాం అనేటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి 250 మందిని ఇజ్రాయేల్ ప్రభుత్వం వారి సొంత ఖర్చులతో ఫ్లైట్ ఎక్కించుకొని ఇజ్రాయేల్ తీసుకెళ్లారంటే తెలిసి నమ్ముతారు మీరు? ఒక 4 days క్రితం మిజోరాం, మణిపూర్ అనేటువంటి ప్రాంతంలో కొంత ట్రైబల్ మనుషులు ఉన్నారు. ట్రైబల్ తెలుగులో అది కూడా అడవిగా గిరిజనులు. ఆ గిరిజన ప్రజల్లో 250 మంది గిరిజనుల్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం వారి సొంత డబ్బుతో ఫ్లైట్స్ ఎక్కించుకుని వాళ్ళ దేశం తీసుకెళ్ళింది. బెన్ మనషే గోత్రానికి సంబంధించిన వాళ్ళని చెప్పి వాళ్ళు వెల్లడించారు. వాళ్ళు మొన్న వెల్లడించారు. నేను సంవత్సరంన్నర క్రితం చెప్పాను, భారతదేశంలో చాలా మంది యూదులు ఉన్నారు. 12 గోత్రాలకు సంబంధించినటువంటి ఒక బలమైన గోత్రం ఈ భారతదేశమే. దాను గోత్రీకులని కూడా చెప్పుకొని వచ్చాను. నోవాహు యొక్క కుమారుడు హాము సంతానం కూడా భారతదేశంలోకి వచ్చిందని చెప్పి చరిత్ర చెప్తా ఉంటుంది. ఏమో రాధా మనోహర్ దాస్ గారు వీళ్ళందరూ మనకు పుట్టిన వాళ్ళే అని అంటున్నాడు, కానీ ఆయనకు కూడా పూర్వీకులు యూదులేమో ఆయన కూడా తెలియదు. మన పూర్వీకులు కూడా యూదులేమో మనకేం తెలుసు? నాకు తెలియగలుగుతానండి. మా అమ్మమ్మ గారి కోసం చెప్పగలను, మా అమ్మమ్మ గారి యొక్క తల్లి గారి కోసం నేను చెప్పగలను. ఇంకా గట్టిగా కానీ నేను రీసెర్చ్ చేస్తే ఆ తల్లి గారి వరకు 3 తరాల వరకు నేను చెప్పగలను. అంతకు ముందు తరం ఎవరో మనం చెప్పగలమా? మరి అందరూ మా మతానికి సంబంధించిన వాళ్ళే అని ఎలాగంటున్నారు ఈయన? ఆ 3 తరాల వెనకాల ముస్లింలు ఉండొచ్చు మన పూర్వీకులు, ఆ 3 తరాల క్రితం మన పూర్వీకులు హిందువులు ఉండొచ్చు, ఆ 3 తరాల వెనకాల క్రైస్తవులు ఉండొచ్చు. ఎందుకంటే క్రైస్తవ్యం వచ్చి 52వ శకంలో వచ్చింది, 52 ADలో వచ్చింది. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇంచుమించుగా 1900 చిల్లర సంవత్సరాలు. అప్పటి నుంచి క్రైస్తవ్యం ఇక్కడ ఊపందుకుంది, ఉద్యమంలోకి ఉంది. ఏమో మన పూర్వీకులు క్రైస్తవులే కూడా ఉండొచ్చేమో. తర్వాత కొన్ని కారణాలు బట్టి ఎవరన్నా మతాలు ఏమన్నా మార్చుకున్నారేమో, విశ్వాసాలు మార్చుకున్నారేమో. తప్పుపోయినటువంటి వారిగా ఉన్నటువంటి మనల్ని మళ్ళీ ఆయన కనుగొని రక్షించుకున్నట్టు మనకేం తెలుసు? కానీ ఖచ్చితంగా చెప్పగలను, ఇండియాలో చాలా మంది యూదుల బ్లడ్ లైన్లో ఉన్నారు, యూదుల లీనేజ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చెప్పలేం, నా లీనేజే ఉండొచ్చు, మీ లీనేజే ఉండొచ్చు, చెప్పలేం. అది నాకున్న ప్రేరణ, నాకున్న దర్శనాలు కొన్ని ఉన్నాయి, అది చెప్పుకోవాల్సిన పని కూడా లేదు నాకు. అలా 250 మందిని ఇజ్రాయెల్ తీసుకెళ్లారు. మొన్నసారి ఎన్నో వేల మందిని తీసుకెళ్లారు. ఇంకా కొంతమంది ఉన్నారంటే వాళ్ళని తీసుకెళ్తారండి. వాళ్ళకి ఏం వచ్చింది? ఏం అవసరం ఉంది? ఉన్నదే చిన్న దేశం, కానీ ప్రపంచ దేశాలకి చెదిరిపోయిన యూదులందరినీ మళ్ళీ ఈనాటి కాలంలో ఇజ్రాయెల్ దేశం ఎందుకు స్వాగతిస్తుంది, ఎందుకు ఆహ్వానిస్తుంది? రండి, ప్రపంచ దేశాల్లో ఉన్న యూదులారా అందరూ మన దేశానికి రండి అని ఈ మధ్య కాలంలో ఎందుకు ఈ పిలుపుని అందిస్తుంది చెప్పమంటారా? వాళ్ళు 3వ యెరూషలేము దేవాలయాన్ని కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. అది ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో కనబడుతుంది, దానియేలు గ్రంథంలో కనబడుతుంది, తెస్సలోనిక 2లో కనబడుతుంది. ఆ మందిరం కడతారాల్లో ఆ కట్టేటువంటి సమయానికి యూదులందరూ కూడా దేశంలోకి వచ్చేయాలి. వాళ్ళందరూ దేశంలోకి వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళందరినీ అక్కడ లాక్ చేస్తాడు. ఇంక బయటికి వెళ్ళే అవకాశం లేకుండా అప్పుడు భూకంపాలు, యుద్ధాలు ఇవన్నీ ఎక్కువైపోతాయి. ఇంక బయటికి వెళ్ళడానికి రావడానికి ఉండదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ఎయిర్వేస్ ఆగిపోతున్నాయి. ఇప్పటికే నాకు తెలిసినంత వరకు కొన్ని ఫ్లైట్స్ ఆగిపోయినాయి, ఇంధనం రేటు పెరిగిన కారణాన్ని బట్టి. ఎంతమంది తెలిసింది? ఈ మధ్యన 2 days నుంచి సర్క్యులేట్ అవుతుంది. నేను ఎప్పుడు చెప్పాను అది?
3 months క్రితం చెప్పాను, 3 నెలల క్రితం చెప్పాను. ముందు రోజుల్లో ఫ్లైట్ ఛార్జెస్ పెరిగిపోతాయి, కొన్ని ఎయిర్లైన్స్ పూర్తిగా వాళ్ళ యొక్క ఎయిర్లైన్స్ డిపార్ట్మెంట్ ఆపేస్తారని చెప్పాను. ఇప్పుడు ఫ్యూయల్ రేట్లు పెరిగిన తర్వాత కొన్ని ఎయిర్లైన్స్ మూతబడ్డాయి. కాబట్టి దేవుడు ఈ యూదులందరినీ ఇజ్రాయెల్లోకి తెప్పించిన తర్వాత లాక్ చేస్తాడు. ఇంకా అక్కడి నుంచి ఎవరిని కదలనివ్వకుండా అక్కడ లాక్ చేసి అప్పుడు మొదటి సంఘాన్ని తీసుకుంటాడు. ఇప్పుడు ఆయన చాలా దగ్గరగా ఉన్నాం మనం, అందరూ వచ్చేస్తున్నారు యూదులు. 3 యెరూషలేము దేవాలయం చాలా, నేను ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రెడీ చేసి పెడతానంటే కొంతమంది నవ్వుకున్నారు. ఆ ఎవిడెన్సెస్ కొన్ని నా దగ్గర ఉన్నాయి. మాట్లాడొద్దండి ఇప్పుడు అప్పుడే అని అన్నారు కనుక నేను వాటి గురించి ఎక్కువ మాట్లాడలేదు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఎర్ర పెయ్య బలి కోసం కొన్ని ఆధారాలతో కూడి చెప్తానంటే నాకు ఒక దగ్గర నుంచి ఫోన్ వచ్చిందని కూడా చెప్పాను. వాళ్ళని గౌరవించి నేను మాట్లాడలేదు, లేకపోతే మాట్లాడడానికి పెద్ద విషయం కాదు. 3 యెరూషలేము దేవాలయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీగా ఉంది. చాలా దగ్గరగా ఉన్నాం దేవుని రాకడికి. ఒకసారి నిన్ను నువ్వుగా పరిశీలించుకో. నువ్వు ఎత్తబడగలిగే స్థితిలో ఉన్నావా? ఈ సమయంలో దేవుని రాకడొస్తే నువ్వు ఎత్తబడతావా? లేకపోతే ఇంకా దోషభరితమైన, భారభరితమైన, పాపభరితమైన జీవితంలో ఒకవేళ కొనసాగుతుంటే నువ్వు విడవబడతావో, ఆ 7 సంవత్సరాల మహా ఉగ్రతను పొందుకుంటావో, నిన్నే దేవుడు ఆ రోజున సాక్షిగా వాడుకుంటాడేమో. కానీ చాలా కష్టం అది. చెప్పండి. దేవుని 2వ 8వ రాకడ సూచన అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి, అక్కడక్కడ భూకంపాలు పెరుగుతాయి అని నేను అంటాను. కలుగుతాయి కదా, పెరుగుతాయి. ఇది నా ఓన్ ట్రాన్స్లేషన్, ఇది నాకు అర్థమైంది. కాబట్టి చూస్తే ఈ 2-3 రోజుల్లో, ఈ 24 గంటల్లో జపాన్లో 4.9, 5.4, అమెరికాలో 17 భూకంపాలు ఒకే రోజున. ఇది దేవుడు రాకడ సూచన కాదంటారా? ఒకసారి ఆలోచించి మీరు సిద్ధపడి మారు మనసు పొంది మీ పాపాలన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువా నన్ను క్షమించండి అనే పశ్చాత్తాపంలో కానీ మీరు రాకపోతే మీరు చాలా చాలా ఏంటంటే అది ఆ డిస్టర్బెన్స్ ఏంటంటే మాకు ఇది ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కావట్లేదు. గౌరవం ఉండాలి కదా, అదేమన్నా పోను వాల్యూమ్ ఏమన్నా తక్కువ ఉందా? ఆ బయటికి ఎక్కడికి వినబడిలా ఉంది అది. చెప్పండి. మనల్ని ఎవరో కూడా కాపాడే అవకాశం ఉండదేమో. కాబట్టి సిద్ధపడండి, దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. ఒప్పుకోవలసిన ఏమన్నా ఉన్నాయేమో, ఇంకా వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కృప పొందుకుందురు. తన అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కృపను పొందుకొనును. ఇది మారు మనసు అంటే, పశ్చాత్తాపం వేరు మళ్ళీ. కాబట్టి కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.